చూసింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆడ చాలా జీవులు నివసించేవి. అవన్నీ చాలా మోత చేసేవి. అందుకే అక్కడికి వెళ్ళి వాటిలన్నీ భయపెట్టేసింది. అప్పుడు మీరందరూ వెళ్ళిపోతారా అని అడిగింది. మేము వెళ్ళము, ఎప్పటి నుంచో మేము ఇక్కడే నివసిస్తున్నాం అవన్నీ. అందుకే మీరు వెళ్తారా లేదా అంటే, అప్పుడు అన్ని జీవులు చాలా తెలివైన కప్ప ఉండేది, ముసలి కప్ప. ఆ ముసలి కప్ప దగ్గరికి వెళ్ళి, ముసలి కప్ప ఆ పాము వచ్చి మా ఆపిల్ చెట్టుని తన ఇల్లుగా మార్చుకుంటానని అంటుంది. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది ఆ జీవులు. అప్పుడు ముసలి కప్ప వాళ్ళ చెవులో ఒకటి చెప్పింది. చెప్పినట్టు చేయమంది ముసలి కప్ప. సరే అని వచ్చి పాముకు చెప్పింది, మేము యాపిల్ చెట్టుని వదిలేసి వెళ్ళిపోతున్నాము, నువ్వు ఇక ప్రశాంతంగా జీవించుకో, మాకు మంచి చోటు దొరికింది, చెక్కిళ్ళు అని అంటట ఆ జీవులు, మిగతా యానిమల్స్. పాము ఎక్కడ అని అడిగితే, అడుగు ఆడ చీమల పుట్ట ఆడ చాలా కథలు ఉన్నాయని చెప్పిందట ఆ జీవులు. అప్పుడు సరే మీరు ఇక్కడ ప్రశాంతంగా నివసించండి, మేము ఆడకెళ్తాను అందట పాము. అప్పుడు పాము ఆడకెళ్ళి మీరందరు బయటకు రండి, నేను నివసివ్వాలి అందట పాము. అక్కడ చీమల సైడ్ వచ్చి, ఏంటి మా గూట్లోకి మా చీమల గీట్లోకి వచ్చి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావా అంటే, మీరు చిన్నవి, మీరు నా మాట వినపోతే మిమ్మల్ని అందరినీ తుడిసేస్తారా తోకతో అందట బాబు. అప్పుడు అవన్నిటికి కోపం వచ్చి చీమలన్నీ ఒక సూదితో పాముని పొడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు పొడవడం స్టార్ట్ చేసిన తర్వాత నొప్పి పాము మళ్ళీ ఒకటి పైన ఒకటి ఎక్కి ఒక ల్యాడర్ లెక్క అయ్యి పాముని పట్టుకొని తిప్పి అడవి బయటకి విసిరేసింది. ఇంకా పాము అడవి బయటకి విసిరేసేపటికి తల అడ్డుకుంది పాము. నేను ఇట్లా చెయ్యపోతే బాగుండు, నాకు ఈ సమస్య వచ్చేదే కాదు అనుకుందట పాము. దీనికి మోరల్ ఏంటంటే, చిన్నది పెద్దది కాదు, తెలివంటే చాలు. ఆ స్టోరీస్ నుంచి నేను ఒక స్టోరీలో ఇప్పుడు దాకా చెప్పాక స్టోరీలో నేను క్వశ్చన్లు అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి కామెంట్ బాక్స్ లో సరేనా? చీమ పెద్దదా పాము పెద్దదా? దీంట్లో దేని తెలివే పెద్దది? స్టోరీ చెప్పేసా క్వశ్చన్లు అడుగుతున్నా. దీంట్లో దేని తెలివి పెద్దది? చీమదా? ఎవరు తెలివైన వాళ్ళు? చీమనా లేకపోతే పామునా? కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక్కడ ఏదో పెట్టారే.